వీక్షకులకు నమస్కారం. కొరియన్ డ్రామాలు అలాగే చైనా డ్రామాలు చూస్తే మనందరికీ వాళ్ళు సూపులు తాగటం ఎక్కువగా కనిపిస్తుంది. అందులో వాళ్ళు క్యాలీఫ్లవర్ కాడలు కూడా తింటూ ఉంటారు. అసలు క్యాలీఫ్లవర్ కాడలతో కూర చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దామని ధైర్యం చేసి చేశానన్నమాట. చూసారు కదా, క్యాలీఫ్లవర్ పువ్వు చుట్టూతో ఉంటాయి కదా కాడలు, ఆ కాడల్ని తీసి ఇలా సన్నగా తురుముకున్నాము అన్నమాట, కోసుకున్నాము. తర్వాత ఉల్లిపాయ, క్యారెట్లు, ఈ క్యాలీఫ్లవర్ కాడలు వేసి చక్కగా వేపుకున్నాము. దాంతోపాటు టమాటాలు, ఉప్పు, కారం, మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, మామూలు క్యాలీఫ్లవర్ కూర ఎలాగైతే చేస్తామో అట్లానే చేసాం. ఇది క్యాలీఫ్లవర్ టమాటాలు కూడా వేసేసి చేసాము. కూర అంతా బాగానే ఉంది, చక్కగా తినేటప్పుడు కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే క్యాలీఫ్లవర్ అనేది కొద్ది అరగంటలో ఉడికిపోతుంది మనకి. ఈ క్యాలీఫ్లవర్ కాడలు అనేవి అంత తొందరగా ఉడకలేదన్నమాట, ఇంకా ఉడకాలి అనిపించింది. అందుకని సూపుల్లో అయితే బాగా మగ్గి ఉడుకుతుంది, అందుకని వాళ్ళు కాడలతో సూప్ పెట్టుకుంటారు. కూర అయితే మాత్రం ఇంకొద్దిగా ఎక్కువసేపు ఉడికించాలి అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో, సబ్స్క్రైబ్. కూర మాత్రం చాలా రుచిగా ఉంది. ఎవరైనా ఈ కూరని ట్రై చేయాలనుకుంటే ఓన్లీ క్యాలీఫ్లవర్ కాడలు బాగా ఉడికించి తర్వాత వేయించండి. కావాలంటే ఒట్టి క్యాలీఫ్లవర్ కాడలు, టమాటాలు వేసుకుని కూడా కూర చేయాలి. చూడడానికి అంత రుచిగానే ఉంది, కానీ ఇంకొద్దిగా ఎక్కువసేపు నవలాల్సి వచ్చిందనమాట. అది సంగతి.